ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర వంటి సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. అయితే ఆ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటి, గ్రామీణ క్రీడాకారులకు అది ఎంత బాసటగా నిలుస్తుంది అనే విషయం తాజాగా స్పష్టమైంది. ఆడుదాం ఆంధ్రాలో పాల్గొన్న విజయనగరం జిల్లా జామి మండలం అలమండకు చెందిన కే పవన్ ను చెన్నై సూపర్ కింగ్స్ టీం దత్తత తీసుకుంది. అతడికి ట్రైనింగ్ ఇచ్చి జట్టులో ఆడే అవకాశాన్ని కల్పించనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు పవన్ హాజరయ్యాడు. మండల నియోజకవర్గం జిల్లా స్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్ ఫీల్డింగ్, బౌలింగ్ లోనూ సత్తా చాటుకున్నాడు. పవన్ లోని క్రీడా నైపుణ్యాన్ని సిఎస్కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది. ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ కు విచ్చేసిన సిఎస్కే టీం పరిశీలకులు టాలెంట్ హంట్ లో భాగంగా పవన్ ను ఎంపిక చేశారు. పవన్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునేవాడు. తర్వాత గ్రామంలో హై స్కూల్ గ్రౌండ్ లో ఆడేవాడు. క్రికెట్ లో బాగా రాణించేవాడు. అయితే శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతి చెందాడు. తల్లి కూడా మృతి చెందింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పవన్ పాల్గొన్నాడు. ఆడుదాం ఆంధ్ర పోటీల వల్ల మాలాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పవన్ ని అభినందించారు. తాజా పరిణామాలతో తాము చేపట్టే ప్రతి పనిని కేవలం రాజకీయంగా లబ్ధి పొందే లక్ష్యంతో కాకుండా ప్రతి పని, ప్రతి కార్యక్రమంలోనూ సామాజిక ప్రయోజనం ఉంటుందని జగన్ చాటుకున్నారు. కేవలం ఆడుదాం ఆంధ్రలోని పాల్గొని సత్తా చూపడంతో తనకు ఈ అవకాశం వచ్చిందని పవన్ అంటున్నారు. తన లాంటి గ్రామీణ క్రీడాకారులకు ఈ క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని ఆయన అన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుస కడుతున్నాయి.